చాలా అంటే చాలా బాగుంటాయింది. మీరు ఎప్పుడైనా తిన్నారనుకోండి అసలు వదలలేరు. ఇవేనండి ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త కోసుకోవాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈ 2 రోజులు అయితే మా ట్రైబల్ విలేజ్లకి మనకు నచ్చిన పళ్ళు దొరుకుతాయండి. నేనైతే కొండకి వెళ్తున్నాను, పిండి పళ్ళు కోసం వెళ్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సంవత్సరానికి ఒక్కసారైనా తినండి, చాలా బాగుంటాయి. ఇవి ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయండి, అందుకే నేనైతే వెళ్తున్నాను. మా వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. రండి, ఫాలో అవ్వండి. ఈ కర్ర ఎందుకు పట్టుకున్నానంటే కొండల దగ్గరే ఎక్కువ జంతువులు ఉన్నాయండి. చిన్న కర్ర అయినా పట్టుకెళ్దాం అనేసి నేను తీసుకొచ్చాను. ఇదిగోండి మా వెనకాల విలేజ్, ఇదే మా విలేజ్. అబ్బా భారీ ఘాట్ అండి మా విలేజ్కి. చేనుకి వెళ్ళినా, చిన్న చిన్న గరువులకి వెళ్ళినా మంచి గరువులు అయితే లేవు, పొలాలు అయితే ఇవేనండి. పొలాలు కూడా లేవు మా ట్రైబల్ విలేజ్లకి, అసలు ఉండవండి. పోడు వ్యవసాయం మీదే ఆధారపడతాము. వట్టి కొండలే ఘాట్ ఎక్కుతున్నాము, చాలా ఘాట్ అండి. ఇది కాంకి చెట్టు అండి, ఇందులోందే పువ్వులు అయితే ఫుల్ రాలిపోయి ఉన్నాయి. వర్షం వస్తుంది కదా, చూడండి కిందన చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫ్లవర్సే, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి అవి పసుపు కలర్, చూడండి ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. మేమైతే ఎలుగుబంటి పూలు అంటాము, మీరేమంటారో చెప్పండి కామెంట్ ద్వారా. వీటిని కాయలు వచ్చిందనుకోండి ఎలుగుబంట్లు చాలా ఇష్టంగా తింటాయండి, అందుకే మేము ఎలుగుబంటి పూలు అంటాము. అక్కడ కాయలు పొడవుది వస్తుందండి, ఆ కాయల్ని ఇష్టంగా తింటాయి అన్నమాట ఎలుగుబంట్లు. ఫ్రెండ్స్, ఇది మా ట్రైబల్ విలేజ్లో ఎక్కువ ఉంటాయండి కొండల మీద. వీటిని అంటే మేము కిస్సి పళ్ళు అంటాం. మీరు ఏమంటారో కామెంట్ చేయండి, మాకు తెలుస్తుంది. తినే పళ్ళులాగా ఉన్నాయండి, మీరు ఏమంటారో మాకు అయితే కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయి. ఇదిగండి ఇది ఫ్రెండ్స్, నేనైతే అడవికి వచ్చాను. చూడండి అడ్డాకులు ఎంత లేత ఆకులు, చూడండి ఎంత బాగున్నాయి. ఇవి వచ్చేసి ముద్రాకులు. మేము అడ్డాకులు కూడా తెంపేసి అమ్ముకుంటామండి. ఎప్పుడైనా వీడియో కూడా చూపిస్తాను. నేనైతే వచ్చేసానండి అడవి దగ్గర. చూడండి వావ్, ఎంత బాగా పండిందంటే సూపర్, ఎంత బాగుంది. ఈ 2 రోజులు దొరికే మాకు ఇష్టమైన పళ్ళు అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయింది. మీరు ఎప్పుడైనా తిన్నారనుకోండి అసలు వదలలేరు. ఇగో చూసారా ఎంత తెల్లగా ఉన్నాయండి, చాలా బాగుంది. పైన ఉన్నాయి, లాగుతా. ఇలా లాగి కోసుకొని తింటామండి పిండి పళ్ళు అయితే. ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త కోసుకోవాలి. అమ్మ బాబు, కోసింది, ఇదిగో కోసింది. ఇవేనండి పిండి పళ్ళు, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తిన్నారనుకోండి అసలు మర్చిపోలేరు, చాలా బాగుంటాయి. సంవత్సరానికి ఒక్కసారైనా తినండి, ఆరోగ్యానికి మంచిది కూడాను. సంవత్సరానికి ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు, హెల్త్కి కూడా బాగుంటుందట. చూడండి మొత్తం పండిపోయి ఉందండి, ఇదిగో పిండి పళ్ళు. వావ్, సూపర్ అండి. నేనైతే ఏరుతాను. ఇక్కడ తీసేచ్చా? ఓకే. ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలండి, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా. ఇవ్వండి చూసారా, ప్రతి కొమ్మకి ప్రతి చెట్టుకు అయితే ముళ్ళు ఉంటాయి. చిన్న కొమ్మ, ముళ్ళు లేని కొమ్మ పట్టుకొని తీయాలండి. ఇది తీసుకొని మా పిల్లలకి ఇస్తే ఎంత ఇష్టంగా తింటారో. చాలా బాగా పండి ఉన్నది. 2 చెట్లు ఒకే దగ్గర ఉన్నాయండి. ఇక్కడ చాలా పండిపోయి ఉంది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం తీసి తింటామండి ఇక్కడిది. ఆ పైన అది ఎలా లాగాలో తెలియట్లేదు. పైన అయితే పుల్లు పండిపోయి ఉంది. కొన్ని అయితే తీసేస్తాను, కిందది తిరిగి తీస్తాను. మా పిల్లలకి తీసుకెళ్తాను అన్నమాట ఇంటికి. అన్నీ ముళ్ళులే ఉంటాయి, కానీ చాలా జాగ్రత్త కొయ్యాలన్నమాట. ఆల్రెడీ కోసేస్తుంది, కట్ చేసేస్తుంది. పైన అయితే చూడండి చాలా బాగా పండుంది, కానీ నేను కొయ్యలేనండి, బాగా ముళ్ళు ఉన్నాయి. చెట్టు పైన మామూలు చెట్టు అయితే ముళ్ళు లేకుండా ఉండుంటే నేనైతే ఎక్కేద్దును, కానీ
ఎక్కడానికైతే అవ్వదండి, చాలా ముళ్ళులు ఉన్నాయి కదా, చాలా కోసిస్తాయి అన్నమాట. బాబోయ్, నేనైతే కిందకి దిగుతున్నాను. ఈ పళ్ళు అయితే తెల్లగా ఉంటాయండి, అందుకే పిండి పళ్ళు అంటారు. అమ్మ బాబో, ఎక్కడ పడితే అక్కడ లాగిస్తున్నాయి. ఒక కర్ర ఉంటే బాగుండు, ఏదైనా లోపలాంటివి తెచ్చినా బాగుండును. కర్ర సపోర్ట్ తీసుకొని లాగుతున్నాను అనమాట. ఎంత బాగా పండిందంటే, మేము అయితే అప్పుడు ఆకులకు వెళ్ళినప్పుడు ఎక్కువగా అన్ని పళ్ళు తింటాము. బాగా కట్ చేసేస్తున్నాయి ముళ్ళు అయితే. ఒక కవర్ తెచ్చుకున్నా బాగుండును. కవర్ అయితే ఏం తీసుకురాలేదు, మెల్లగా వదలాలి లేకపోతే లాగేస్తుంది అనమాట. పైన అంటే చెప్పలేని అంతా పండిపోయి ఉంది, చాలా ఎక్కువ. ఇదంతా కోస్తే ఎంత బాగుంటుందేమో కానీ కొయ్యలేనేమో. ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉన్నాయి ముళ్ళు వల్ల నేనైతే ఏరలేకపోతున్నాను. కింద వేలాడింది అయితే నేను తీస్తున్నాను. డోప లాంటిది తీసుకొచ్చి లాగి తీస్తే బాగుంటుంది కానీ బాబు కష్టమే. చెట్టు అంతా తెల్లగా ఉన్నాయి, వైట్గా ఉంది చూసారా. ఇవంతా పల్లె, ఆకులు అయితే రాలిపోయి ఉన్నాయి. ఒక కర్ర ఉంటే బాగుండు లాగడానికి. నేనైతే ఇన్ని తీసానండి, చూడండి ఫ్రెష్గా ఉన్నాయి చూసారా, ఇన్ని తీసాను. వావ్, ఎంత బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఆ పళ్ళు మొత్తం తీస్తే బాగుండును కానీ చాలు, అక్కడ ఎక్కువ పండిపోయింది. అలా లాగితే బాగుండును కొమ్మ. నేనైతే అడ్డాకులు తెంపుకున్నాను. ఇక్కడైతే నేను పిల్లలకి చుట్టేసి తీసుకెళ్తాను, కొన్ని అయితే నేను తింటాను. కొండకి వచ్చాను కదా, అలసిపోయాను అనమాట. ఎన్ని కోసానో చూడండి. కొన్ని తింటాను. ఫ్రెండ్స్, పిండి పళ్ళుని పైన తొక్క మాత్రమే అవసరం లేదండి, లోపల కూడా తినాలి. తినేసిన తర్వాత ఇదిగంటే పిక్క ఉంటుంది లోపల, అది కూడా తినాలి. నేనైతే అది కూడా తిని చూపిస్తాను. ఇదండి చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, చుట్టూనంతా పెద్ద పెద్ద కొండల దగ్గరలో, ఎత్తైన కొండల దగ్గరలో ఒక రాయి మీద కూర్చొని తింటే ఎంత బాగుంటుందో. ప్రశాంతమైన ప్లేస్ అండి, నిజంగా చాలా బాగుంది. చుట్టూనంతా కొండలే చూసారా. పక్షి అరుపులు కూడా వినిపిస్తున్నాయి కదా, మీకు వినిపిస్తున్నాయో లేదో. అన్ని పక్షులు సౌండ్లు వస్తున్నాయి అన్నమాట. రకరకాల పక్షులు ఏడుస్తున్నాయి కొండల మధ్య. సౌండ్ వినిపిస్తుందా? నేనైతే భయపడి అక్కడ వరకే వెళ్ళానండి. కిందన దిగాను కానీ నాకు భయం వేసింది. మా విలేజ్లో ఒక అబ్బాయికి అయితే ఎలుగుబంటి దాడి చేసింది, అదే గుర్తుకొస్తుంది. ఆ అబ్బాయికి భయంకరంగా దాడి చేసింది కదా, అందుకే నేను కిందకైతే ఏరకుండా పైన ఏరేసి వచ్చాను. కిందకైతే చాలా ఎక్కువ పండిపోయింది కింద వరకు, కానీ నేను మాత్రం ఇటువైపుది మాత్రం ఏరైనా వచ్చాను. భయపడ్డాను, కిందకి దిగడం భయపడ్డాను అన్నమాట. అందుకే నేను అయితే కొద్దిగా ఏరేసి వచ్చాను. మా పిల్లలకి సరిపోతాయి ఇలాండి. నేను అయితే కొన్ని తింటాను, కొన్ని అయితే మా పిల్లలకి తీసుకెళ్తాను, అలా అన్నమాట. ఇదైతే తింటాను, ఎక్కువ వద్దలండి, మా పిల్లలు తింటారు. ఇవి తినేసి అయితే ఇదైతే కట్టేస్తాను మా పిల్లలకి. ఫ్రెండ్స్, మా ట్రైబుల్ కంటెంట్ వీడియోస్ కోసం సీత అభి అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.